తెలంగాణ రాజకీయాల్లో నేడు అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తన నూతన రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి వేదికగా సాంస్కృతిక, సామాజిక రంగాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆమె ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ ఒక కొత్త పంథాను ఎంచుకున్నారు. మేడ్చల్ మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో ఉదయం 10 గంటలకు జరగనున్న భారీ బహిరంగ సభలో ఆమె తన పార్టీ పేరు, జెండా మరియు ఎజెండాను అధికారికంగా వెల్లడించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి బతుకమ్మ ఉత్సవాల ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన కవిత ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. గతంలో నిజామాబాద్ ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ఢిల్లీ లిక్కర్ కేసు పరిణామాలు మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత సొంత రాజకీయ పంథాను ఎంచుకున్నారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత జాగృతి జనం బాట పేరుతో జిల్లాల పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయిలో మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఇక కల్వకుంట్ల కవిత ఎక్కడి వరకు చేరుకున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కార్యక్రమాలు మాజీ అప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేశారు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమ సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ద ఎత్తున పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పి ఇప్పటికీ రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఆ ఉద్యమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అనేక రూపాల్లో కూడా ఈ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు 2014లో ఆమె లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగింది. అదేవిధంగా తర్వాత ఎమ్మెల్సీగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా 2020 ఎప్పుడైతే ఆమె జైలుకు వెళ్ళిందో అప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ న్యాయం తగ్గలేదు. ఖచ్చితంగా ఒక మహిళగా నేను ముందుకు వస్తున్నాను, వర్గాలకు ఈ రోజు మేలు చేసేందుకే తాను ముందుకు వస్తున్నానని చెప్పి ఈ రోజు ఉదయం తన నివాసంలో ఆమె తన నివాసంలో ఏదైతే సర్వమత ప్రార్థన చేసి అసెంబ్లీ గల్పాలెందులో ఉన్న గల్పాల ప్రచారాన్ని ఈరోజు నివాళులు అర్పించారు. కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆమె మరికాసేపట్లో మేడ్చల్లోని మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ కూడా ఆమె చేరుకుంటుంది. 10 గంటలకు పార్టీ జెండాను, పార్టీ ప్రకటన కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా తమ జాగృతి కార్యకర్తలు చేశారు. ఎందుకంటే మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ లో ఈ రోజు కొత్త రాజకీయ పార్టీ శక్తిని
ఆమె పార్టీ కన్నులు చేపడతా ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక మహిళా శక్తిగా ఒక మహిళా అధినేత్రిగా నేను ఎన్నుకోవాలని చేసి ఆమె డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో ఎట్లయితే ఆమె ప్రధాన ఆరోపణలు కోరి ఈడీ విచారణలో సిబిఐ విచారణ బీహార్ జైల్లో దాదాపు 6 నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించింది. అప్పుడే బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఈ రోజు ఆమె మండిపడతా ఉంది. బీఆర్ఎస్ హాయంలో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకపోగా కొంతమంది వ్యక్తులకి మాత్రమే న్యాయం జరిగింది. అందులో కేసీఆర్ ను కొన్ని గుంటనక్కలు ఇతర శక్తులు మోసం చేస్తా ఉన్నాయి, ఫామ్ హౌస్ లో బందీ చేశాయి కేసీఆర్ అని చెప్పి ఆమె తన ఆవేదన కూడా వ్యక్తం చేసింది. కాబట్టి ఈ రోజు అంత పెద్ద తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాదని ఈ రోజు ఆమె ఒక రాజకీయ పార్టీగా ఈ రోజు ముందుకు వస్తా ఉంది. కాబట్టి తెలంగాణలో కల్వకుంట్ల కవిత అనే పేరును కూడా మార్చుకునేందుకు ఆమె సిద్ధంగా ఉంది. తన అత్తగారైన దేవుని తల్లి కవిత కూడా పోయేందుకు కూడా ఆమె సిద్ధంగా ఉంది. కాబట్టి ఢిల్లీలో ఇప్పటికే అనేక సమస్యలపై ఆమె మనం పోరాటాలను చూస్తా ఉన్నాం. ఏకంగా ఆమె బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని దాదాపు అన్ని పార్టీల మహిళా ఎంపీల నేతలతో కలిసి ఆమె ఉద్యమాలు చేసింది. ఎజెండాగా పెద్ద ఎత్తున పనిచేసింది. మిగతా అనేక అంశాలపై కూడా ప్రజా ఉద్యమాలపై హైడ్రా కూడా ఆమె పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా ధర్నాలు చేసింది. ఏ కుటుంబానికి నష్టం ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా ఆమె పెద్ద ఎత్తున వెళ్లి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకు అండగా ఉండటం వంటి పరిణామాలు ఇష్టం. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోయారంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత చేపట్టిన ఇంత నష్టం వర్తిస్తుంది. కాబట్టి ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా తాను స్థాపించబోయే పార్టీ ఖచ్చితంగా వస్తే ఎన్నికల్లో అధికారంలోకి చేస్తాం. అనేకమంది మద్దతుదారులు పెరుగుతా ఉన్నారు. చాలా మంది మా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత అనేక పరిణామాలు చోటుస్తాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే గారు మా పార్టీలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారు, లైన్ కడుతున్నారు అని చెప్పి కూడా చూస్తాం. కాబట్టి ఇవాళ మేడ్చల్ జిల్లా మనం సాధారణంగా చూస్తే ఇలాంటి మీటింగ్స్ పెట్టేటప్పుడు రాజకీయ ప్రముఖులు సెంటిమెంట్ ని ఎక్కువ చూస్తారు. మరి మేడ్చల్ జిల్లా మునిరాబాద్ ను వేదికగా చేసుకోవడానికి ఇది సెంటిమెంట్ గా చూడాలా, లేదంటే ఏదైనా కారణం ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే మరి కవిత గారు నిజామాబాద్ లో ఎంపీగా ఎమ్మెల్సీగా చేశారు. అక్కడ కాకుండా ఇక్కడ వేదికను ఏర్పాటు చేసుకోవడానికి ఏమని అనుకోవాలి? అంటే చాలీ ఏదైతే కేసీఆర్ కుటుంబం మామూలు అంశంలో సెంటిమెంట్ ను బాగా వాడుతుంటారు. ముఖ్యంగా పూజలు ఇవన్నీ కూడా పెట్టేస్తారు. అనేక మంది బ్రాహ్మణుల చేత కానీ ఇతర వర్గాల చేత కూడా ఈ ముహూర్తము, తర్వాత సమయము, ప్లేసు, డేట్ ఇవన్నీ కూడా అది చూపించుకొని ముందుకు వచ్చింది. కాబట్టి ఈ రోజు ఉదయం కూడా అదే తన ఇంటి నుంచి బయలుదేరే కూడా సర్వమత ప్రార్థనలు చేసి అక్కడి నుంచి అసెంబ్లీ ఎందుకు బంపర్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తూ అక్కడి నుంచి ఇప్పుడు మేడ్చల్ జిల్లాకు మునిరాబాద్ అధ్యయ కార్యక్రమం జరిగింది. కాబట్టి నగరశివార్ లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో కూడా ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆమె ఈ కన్వెన్షన్ ఎంచుకోవడం, ట్రాఫిక్ కానీ వచ్చే కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా ప్రయాణికం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ లో ఎంతో ఇబ్బంది లేకుండా ఈ మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ లోని అధ్యయ కమిషన్ లో సమావేశం ఏర్పడింది. బలితాక్ష ఈ రోజు మంది కార్యకర్తల మధ్య ఆమె పార్టీ జెండాలు కార్యక్రమాలు అదేవిధంగా తెలంగాణ పల్లి జయశంకర్ తెలంగాణ అమరావతి 3 వేల రూపాయలకు కూడా ఆ తర్వాత మాలో మీరన్నా ఇతర జ్యోతిరావు ఇతర విగ్రహాలకు కూడా పూలమాల కళాకారులు అనేక వివిధ రూపాల్లో కళాకారులు
తెలంగాణ రాజకీయాల్లో నేడు అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తన నూతన రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి వేదికగా సాంస్కృతిక, సామాజిక రంగాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆమె ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ ఒక కొత్త పంథాను ఎంచుకున్నారు. మేడ్చల్ మునిరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో ఉదయం 10 గంటలకు జరగనున్న భారీ బహిరంగ సభలో ఆమె తన పార్టీ పేరు, జెండా మరియు ఎజెండాను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇక సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఇక సభ ఏర్పాట్లు ఎలా జరిగాయి? సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇంకెవరైనా ప్రముఖులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుందా? ఆవిష్కరణ కాబోతుంది. వాళ్ళ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ ఆవిష్కరణ కాబోతుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక మంచి పేరున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఏదైతే జాగృతి సంస్థ అధ్యక్షురాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఒక నూతన రాజకీయ పార్టీకి అధినేత కాబోతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అనేది అందరికీ పరిచయం ఉన్న కుటుంబం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ సాధించిన జాతిపితగా చెప్తున్న కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనే పేరుతో దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున జరిపించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఏకంగా అధినేతగానే కాబోతా ఉంది. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో ఉన్నాము. ఈ అద్వయ కన్వెన్షన్ వేదికగానే ఈ రోజు కవిత తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతా ఉంది. అది తెలంగాణ ప్రజా జాగృత, తెలంగాణ ప్రజా వికాస సంస్థ లేదు తెలంగాణ రాజ్య సమితి అనేది చూస్తా ఉన్నాం. కాబట్టి ఇదే ఈ రోజు తెలంగాణకు సబ్బండ వర్గాల సంక్షేమం కోసమే, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసమే రాజకీయ పార్టీ పెడుతున్నాము. కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు నగర వ్యాప్తంగా కూడా వెలిశాయి. రాజకీయ పార్టీగా వస్తున్న కవితకి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తు రాజకీయాల్లో కవిత రాష్ట్రానికి పరిమితం అవుతారా, లేదు దేశ రాజకీయాల్లో కూడా భాగస్వామి అవుతారా, ఏ విధమైన కీలక పాత్ర పోషిస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. కెమెరామెన్ శ్రీకాంత్, రాములు, మెట్రో టీవీ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్ యూ రాములు.